హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం మన వీడియోలోకి. అండ్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే చెప్పాను కదా, కౌ బేస్ అండ్ మన పెట్కి పెట్ స్పేస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేనైతే వుడ్ కట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసిన వుడ్ కట్ చేయడానికి వచ్చినది, దీని ముందుది కూడా చేసిన, బట్ అది కనపడలేదు. అంటే స్క్రీన్ రికార్డింగ్ సడన్లో ఆఫ్ అయిపోయింది. ఇంకా వద్దులే అని చెప్పేసి మళ్ళీ కొత్త వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ గాయ్స్, 70 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా నాకు. అండ్ మీరు నాకు తొందరగా 30 సబ్స్క్రైబర్స్ పెంచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అంటే మన వీడియోస్లో బ్యాడ్ వర్డ్స్ మనం వాడడం కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీరు షేర్ చేయొచ్చు. నేను వాడితే చేయొద్దండి. అండ్ నేను వాడను, ఎప్పటికీ వాడను. అండ్ గైస్, ఇప్పుడైతే నన్ను ఒక బ్రో అయితే అడిగిండు కామెంట్స్లో. ఆ బ్రో నేమ్ వచ్చేసి హర్షవర్ధన్ 420 అంట, అదే పేరు. అండ్ ఆ బ్రో వచ్చేసి ఏమని పెట్టినాడంటే, కామెంట్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రో. అండ్ కామెంట్ ఏమని పెట్టినాడంటే, బ్రో నేను నీతో ఆడచ్చు అని పెట్టినాడు. ఎస్ బ్రో, డెఫినెట్లీ ఆడచ్చు. ఇప్పుడే కాదు, ఒక 5 days బ్రో. ఎందుకంటే నేను మైన్క్రాఫ్ట్ కోసం అండ్ నా కోసం ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం నా పేరు మీద ఆ జీమెయిల్ అకౌంట్తో ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలి. ఒక 1 week అట్లా పడచ్చు. సమ్మర్ హాలిడేస్ ఇది బ్రో, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా, సంక్రాంతి హాలిడేస్లోపు మైన్క్రాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి చూస్తా. మనకి బ్యాడ్ లక్ ఎక్కువ ఉంటే అకౌంట్ రాదు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వస్తుంది లేండి. అండ్ గైస్ బ్రో, హర్షవర్ధన్ బ్రో, నేనైతే నీతో కన్ఫర్మ్ ఆడతా. ఒకవేళ నాకు అకౌంట్ వస్తే ఇంకా గుర్తుపెట్టుకో, నీతో ఆడతా. ఇది నీ నేమ్ చెప్పు బ్రో ఒకసారి. ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ బ్రో అనే కాదు, హర్షవర్ధన్ బ్రో అనే కాదు, ఎవరైనా నాతో ఆడాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇది ఒక్కొక్క వీడియోకి 50 views, 35 views అట్లా వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కూడా కొడతలేరు, కామెంట్ కూడా చేస్తలేరు, చేయండి, షేర్స్ కూడా చేస్తలేరు. అన్నీ చేయాలి మీరు. అండ్ మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, మళ్ళీ ఫారెస్ట్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. బికాజ్ అక్కడ డాగీస్ ఉన్నాయి, డాగీస్ని తీసుకోవడానికి. నా డాగ్ దొరికితే ఒక్కటే తీసుకొచ్చుకుంటా, దాని పేరు జిమ్మీ అని అయితే పెడతా. బికాస్ మా కుక్క పేరు కూడా జిమ్మీ, పాపం చనిపోయింది. అది నాకంటే పెద్దది, చాలా క్యూట్గా ఉంటుండే. ఐ థింక్ 2024లోనో 23లోనో చనిపోయింది. అది చాలా ఇయర్స్ బతికింది, 13, 14, 15. కానీ నార్మల్ డాగ్స్ బతికే దానికంటే కొంచెం చాలా ఎక్కువనే బతికింది అది. అండ్ ఇప్పుడైతే కుక్క దొరికితే మీకు చూపిస్తా. బ్రో
అసలు ఇంత ఇట్లున్నాయి. అమ్మో, భయపడినా బ్రో. ఇంతసేపు ఎత్తుకుతుంటే చూడండి గైస్, ఇంతసేపు అక్కడ ఐస్లాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది. ఈ 2 ఐస్లాండ్లు, ఈ ఐలాండ్ కూడా ఎతికిన, అయినా దొరకలే. ఇప్పుడు ఇంకా పోదాము అన్నప్పుడు దొరికింది ఈ కుక్కనైతే. రే రే రే, ఎవడ్రా? రే దొంగనాయలా, నా షీల్డ్. అమ్మో, ఎవడు కొట్టినాడు? ఎందుకు ఫైర్ వచ్చింది అనుకున్నా. ఓకే ఓకే, జిమ్మీ టేమ్డ్. ఇంకొక కుక్కని కూడా తీసుకుందాం లేండి, పాపం ఉంది కదా. రే ఆగబే, అది ఓకే. 2 దానిలకి అయినాయి అనుకుంటా. ఏ జియో హాట్స్టార్, వీడెక్కడ ఉన్నాడు కదా జియో హాట్స్టార్? ఇక్కడే ఉన్నాడులేండి. భయపడిన ఎక్కడికైనా పోయినాడేమో అని. ఇంకా గాయస్ ఇంటికి పోయినాక చూపిస్తా. బాయ్ గాయస్. నా జిమ్మీని, నా చింటూని ఇంటికి తెచ్చేసిన. చూడండి వెనకాల ఉన్నారు. పింకీ ఏదో దొబ్బుతున్నాడు. ఇప్పుడైతే స్లీప్ ఎక్కిద్దాం. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు మన దగ్గర చాలా వుడ్ ఉంది. మన దగ్గర ఉన్న చెత్త మొత్తంని తీసేసి వుడ్ని అయితే మన వీడియో అయితే మనమైతే ఇప్పుడు మనకు కావాల్సిన తీసుకొని చేద్దాము తొందరగా. మీకైతే నా చెత్త మొత్తం తీసేసి ఇంకా ఐటమ్స్ తీసుకొని మీకు చూపిస్తా. బాయ్ బాయ్ గాయస్. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చేసుకున్నా. ఇవే మనకు కావాల్సిన ఐటమ్స్. అండ్ నేమ్ ట్యాగ్స్, వేరియస్ నేమ్ ట్యాగ్స్. నేమ్ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి? రాంగ్, ఇక్కడ ఉన్నాయి. ఓకే, నేమ్స్ అయితే చింటూ, జిమ్మీ అని అయితే పెట్టేస్తా. మీకు చూపిస్తా తర్వాత దానికి నేమ్ పెట్టేటప్పుడు. చూడండి పేర్లు అయితే పెడుతున్నా. వీడు జిమ్మీ, వీడు చింటూ, జిమ్మీ అండ్ చింటూ. ఇదైతే పెట్ బేస్ కాదు గైస్, ఇదైతే ఇదే బార్డర్స్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అయితే కట్టేస్తా. ఆపోజిట్ సైడ్ ఇది కూడా అదే లాగుంటుంది, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ కట్టేస్తా. అండ్ మన పెట్ బేస్ ఎక్కడ చేసుకోవాలో ఆలోచిద్దాం. ప్లేస్ దొరికినాక చూపిస్తా. బాయ్ బాయ్ గైస్. ఫైనలీ ప్లేస్ అయితే దొరికింది. బ్యాక్ సైడ్ స్కోప్ కరో. ఇదైతే ప్లేస్ గైస్, చూపిస్తా పదండి. ఇదే అన్నమాట ప్లేస్, మన పెట్ బేస్. మన పెట్స్ అయితే ఏవేవంటే చెప్తా చూడండి. ఒకటి పిగ్ బబ్లు, ఇంకొకటి మన పింకీ ఆడు, ఇంకొకటి మన జియో స్టార్, అండ్ ఇంకొక 2 మన చింటూ అండ్ జిమ్మీ. తెలుసు కదా. పింకీ ఎక్కడ ఉన్నాడు? పింకీ ఐ థింక్ పింకీ ఇంట్లో ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు పండుకున్న తర్వాత పింకీని చూడాలి. పింకీ కూడా దొరకాలి మనకు ఫస్ట్. వాడు డోర్లో అంటే పైకి రావడానికి, కింది పోవడానికి ఏమి డోర్స్ అవన్నీ ఉండవు కాబట్టి రోజు తిరుగుతుంటాడు. చెప్పా కదా, పింకీ గడు తిరుగుతూనే ఉంటాడు. అండ్ గైస్ మనం ఇప్పుడు బిల్డ్ చేసినాక మీకు చూపిస్తా, అంటే స్ట్రక్చర్ ఎలాగుంటుందో చూపిస్తా. బాయ్.
వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాము. ఎవర్రా నువ్వు పక్కజరు అండ్ చెప్తున్నా, ఇదైతే మన జియోకి, ఇది పింకీకి, ఇది బబ్లుకి, అండ్ ఇది చింటూ అండ్ జిమ్మీకి. ఓకేనా గైస్? అండ్ ఇప్పుడు ఇంతే కాదు, కొన్ని డెకరేషన్ చేస్తా. ఇదిగోండి, ఇట్లా అయితే బాగుంటుంది. ఆల్ సైడ్స్ ఇదే చేస్తాను. అండ్ అన్ని సైడ్లో చేసినాక మీకు చూపిస్తా. బాయ్. మనకైతే స్టైర్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ తెచ్చుకున్నాక మీకు చూపిస్తా. బాయ్ గైస్. 1 స్టాక్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే స్లీప్ వేసేస్తాం. అరే, అండ్ మన పెట్ బేస్ అయితే ఇలా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే. అండ్ ఇంకోటి చెప్తున్నా, తర్వాత చెప్తా. ఇప్పుడైతే స్టేర్స్ వేసినాం. అండ్ ఈ వుడ్ ఉంది కదా, ఈ వుడ్ని నేను ఏం చేస్తా అంటే ఇదిగోండి మొత్తం ఇట్లా వేసి పడేస్తాను. ఇట్లా అయిపోతుంది వుడ్ మొత్తం. ఓకేనా గైస్? ఏహే క్రియేటివ్ ఎందుకు పెట్టుకున్నా? ఇది చూపిద్దామని గైస్. మర్చిపోయి ఈ ఫస్ట్ పర్సన్ పోయి క్రియేటివ్ వచ్చేసిన. వెల్కమ్ బ్యాక్ గైస్. వచ్చేసినాము. ఇప్పుడైతే బేస్ అయితే కట్టేసిన. ఇప్పుడైతే ఫస్ట్ మన జియో అయితే తీసుకోవడం. వీడే బబ్లు గైస్. బబ్లు నేమ్ ట్యాగ్ కూడా వేసేసిన వానికి, బబ్లుకి. అండ్ ఫస్ట్ జియో హాట్‌స్టార్. లెట్స్ గో బ్రో. వీడియో కట్ కావచ్చు మధ్యలో, చూద్దాం. గుర్రా. ఓకే, జియో హాట్‌స్టార్ వచ్చేసిన. జియో హాట్‌స్టార్ వాళ్ళ ఇల్లు ఇదే. ఓకే, జియో హాట్‌స్టార్ అయితే తిరుగుతుంది. వెదర్ని అయితే క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు బబ్లు గారిని ఈ క్యారెట్ స్టిక్తో అయితే తీసుకొస్తా, చూద్దాం. ఒక 5 minutesలో అయిపోతుంది రికార్డింగ్. అంటే 18 minutes పడుతుంది వీడియో. ఓకే, మన బబ్లు గారిని తీసుకోవాలి. నాకు డోర్ ఓపెన్ చేసి తీసేటప్పుడు ఇది ఉంటుంది కదా, పింకీ గాడు వస్తాడు, వాడు ఇక్కడ అవుట్ అవుతాడని భయం అవుతుంటుంది గాయస్. నెట్వర్క్ ఇష్యూల వల్ల బ్యాక్ అయితే పోయి వచ్చిన. ఇప్పుడు బబ్లు గారిని అయితే దారిలో అయితే ఉన్నా, బబ్లు గారిని తీసుకోబోతున్నా, చూపిస్తా పోయినాక. గాయస్ చూడండి, బబ్లు గారిని అయితే తొలకపోతున్నా. బబ్లు ఊరండి. బబ్లు గారు ఏదో చచ్చిపోయేటట్టున్నాడు. అయిపోయింది ఇంకా కథం. బబ్లు గారికి క్యారెట్ తెచ్చి తినిపిస్తాయి. అండ్ ఇప్పుడు పొద్దున అయినాక నేనైతే మన పింకీని అయితే తీసుకొస్తా. పింకీ కింద ఉందో పైన ఉందో
అనిపిస్తుంటుంది గాయస్. డోర్ తీసేటప్పుడు అది చూడండి పిచ్చి ముఖం, అక్కడే ఉంటుంది. అది డోర్ తీసేటప్పుడు డోర్ నొక్కబోయి దాన్ని నొక్కితే ఒక్క సెకండ్లో పట్టని చచ్చిపోతుంది. ముందే నాది డైమండ్ స్వాడ్ ప్లస్ ఫ్లేమ్ ఫైర్ యాక్ట్, అది చనిపోతుంది అనుకుంటూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు క్యారెట్లు ఉన్నాయి ముందర. ఎనీవేస్ మన ఫామ్ నుంచి క్యారెట్స్ తెచ్చుకొని దాన్ని నిందిస్తా. గిన్నెలో క్యారెట్ చెప్పలేదు. ఓకే, ఇప్పుడైతే మన పింకీని అయితే తీసుకోవాలి. పింకీని అయితే వీటిని తీసుకోవాలి. లెట్స్ గో. అండ్ పింకీని అక్కడ పెట్టినాక మీకు చూపిస్తా. పింకీ గారిని ఎప్పుడో మన బేస్ కట్టినప్పుడు తీసుకొచ్చినాం, అంటే అది వచ్చింది అక్కడ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో బయటికి తెచ్చినాం మన పింకీని. అప్పటి నుంచి ఇంటి లోపలనే ఉంది పాపం పింకీ. పింక్ షిప్ స్పాన్ అయింది రేరు, అందుకే దాన్ని ఇంట్లో పెట్టేసినాం. ఇంకా పింకీ అని నేమ్ పెట్టేసి పోయావు. ఈడవాడు మన బబ్లు గాడి ఫ్రెండ్. పింకీ నువ్వు డీస్పాన్ అయిపోతావా? కాదులేండి. అండ్ మన కాదు చింటూ అండ్ వీడు ఎవడాడు, రే నువ్వెవడరా? నీకు పబ్లుకి సంబంధం లేదు. పైకి బుడ్లు తినరా. ఓకే, ఇప్పుడైతే పింకీని కూడా తెచ్చిన. అండ్ ఇప్పుడు చింటూ అండ్ జిమ్మీని అయితే తెచ్చే టైం వచ్చేసింది. బాయ్ గైస్. ఇప్పుడు చూసుకోండి, ప్రతి ఎనిమల్ని మన దగ్గర ఉన్న ప్రతి పెట్టని ఇక్కడ అయితే తెచ్చేసినాం. చూడండి, ఒకటి బబ్బులు గాడు, ఎప్పటి నుంచో ఇంట్లో పెరిగినాడు. ఒకటి జియో గాడు, వీడు కూడా ఎప్పటి నుంచో ఇంట్లో పెరిగాడు. ఇంకోడు మెయిన్గా పింకీ, ఈడే అందరికంటే ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్నాడు మన ఇంట్లో. అండ్ ఇప్పుడు న్యూ అయితే చింటూ అండ్ జిమ్మీ, వీళ్ళిద్దరు అయితే న్యూ మెంబర్స్. అండ్ గైస్, ఇది మన ఎపిసోడ్ వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ నచ్చకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్. తొందరగా 100 సబ్స్క్రైబర్స్ని అయితే కొట్టేయండి. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఇది మన వీడియో వచ్చేసి. పెట్ బేస్ నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ తొందరగా 100 సబ్స్క్రైబర్స్ని వేసేయండి. అండ్ వీడియో కూడా అయిపోతుంది. అండ్ వేరే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.